హాయ్ ఫ్రెండ్స్, అసలైన ఆంధ్ర ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్లో 2 గంటలు ఉంచండి. వాటర్లో మామిడికాయలను ఉంచడం వల్ల ముక్క మెత్తబడకుండా క్రంచీగా ఉంటుంది. తర్వాత మామిడికాయలని వాటర్లోంచి తీసి క్లాత్తో తడి లేకుండా తుడిచి ముక్కలు కట్ చేసుకోండి. 8 గిన్నెల మామిడికాయ ముక్కల్ని ఒక పళ్ళెంలో వేసుకుని పక్కన పెట్టండి. తర్వాత వేరొక పళ్ళెం తీసుకుని అందులో గిన్నెన్నర కారం వేసుకోండి. తర్వాత అందులో కళ్ళుప్పుని ఎండబెట్టి మిక్సీ పట్టుకుని గిన్నెంపావు వేసుకోండి. కారం కన్నా సాల్ట్ ఒక పావు గ్లాస్ తక్కువగానే వేసుకోవాలి. తర్వాత అందులో గిన్నెంపావు కన్నా ఒక 2 స్పూన్లు ఎక్కువగా ఆవుపిండి వేసుకోండి. మూడు స్పూన్లు మెంతులు వేసుకుని వీటన్నింటినీ బాగా కలపండి. ఇలా కలిపి పక్కన పెట్టండి. మామిడికాయ ముక్కలు కొలుచుకున్న గిన్నెతో గిన్నెడు వేరుశనగ నూనె తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత మనం కొలుచుకున్న మామిడికాయ ముక్కల్ని కొన్ని ఆయిల్లో వేసుకుంటూ ఈ విధంగా తీసుకుని కలిపిన మిశ్రమంలో వేసుకోండి. ఇలా మామిడికాయ ముక్కల్ని అన్నింటినీ వేసి చేత్తో బాగా కలపండి. ఇలా మామిడికాయ ముక్కల్ని బాగా కలిపిన తర్వాత అందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ ముక్కలు వేయగా మిగిలిన ఆయిల్ వేసుకొని బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత డబ్బాలో అడుగున కొద్దిగా ఆయిల్ వేసుకుని కలిపిన మామిడికాయ ముక్కల్ని డబ్బాలో వేసుకోండి. డబ్బాలో మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా అనండి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టి
మూడవ రోజున పచ్చడిని తిరగకలపండి. మూడవ రోజున పచ్చడిని ఇలా పళ్ళెంలో వేసుకొని చేత్తో బాగా కలపండి. పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక అరగిన్నె ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపి డబ్బాలో కానీ జాడీలో కానీ పచ్చడిని వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.